దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన అందరికీ కూడా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. మరి పోయిన వారం మొదటి కీర్తనలో నుండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనము నేర్చుకున్నాం. ప్రతి గురువారం రాత్రి కీర్తన గ్రంథ ధ్యానంలో మనమున్నాం. ఈరోజు రాత్రి కాల సమయంలో 2వ కీర్తన మనము ధ్యానం చేయబోతున్నాం. అలాగే ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క కీర్తన నేర్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు లేఖన గ్రంథంలో చాలా ఉన్నాయి. కనుక నేర్చుకుని ఆత్మీయంగా మనం బలపడడానికి, ఆత్మీయంగా మనం ఎదగడానికి, ఆత్మీయంగా మనం ఫలించడానికి, ఆత్మ ఫలాలు కలిగి లోకములు మనం అనేక విధాలుగా ఫలించే వారిగా ఈ లోకం ఉన్నది మనకు బోధపడుతుంది. కనుక చక్కగా వీటన్నిటిని కూడా మనం చక్కగా అవకాశం ఉంటే రాసుకొని చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు వాటిని మళ్ళా మనం రిపీట్ చేసుకోవడం, మళ్ళీ చదవడం, మళ్ళీ ధ్యానించడం ఇవి ఎన్నడూ కూడా మన హృదయాల్లో ఉండిపోతాయి. నేను ఖాళీగా ఉన్నప్పుడు, నేను సేవ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నా డైరీస్ మొత్తం నేను తిరిగేస్తా ఉంటాను. ఎందుకంటే ఆల్రెడీ అవి బోధించినటువంటి వర్తమానాలే, కానీ అవన్నీ కూడా నేను చూసుకుంటూ ఉంటాను. కానీ అలా చూసుకోవడం వల్ల మనం మళ్ళా మర్చిపోయి మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డల కాలయాపన చేయకుండా ఎక్కువసేపు చెప్తే అది అర్థమైపోతుంది. కొంచెం చెప్పామనుకోండి, అది మన మనసులో ఉండిపోతుంది. కనుక క్లుప్తంగానే చెప్తాను, వివరంగా చెప్తాను, అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. కనుక ఈ రాత్రి 2వ కీర్తనలోకి మనం ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. మన మొదటి కీర్తన ఏం అంశం పెట్టిన దానికి? ధన్యకరమైన జీవితం కావాలంటే ఏం చేయాలో చక్కని విషయాలు ఒక 5 మాటలు మన ద్వారా మనం నేర్చుకున్నాం. కనుక ఈ కీర్తనల్లో చాలా చక్కని విషయాలు దేవుడు పొందుపరచబడి ఉన్నాయి. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి కీర్తన ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. అంశం చెప్పలేదు, చెప్తాను. ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే ఈ కీర్తనలో 150 కీర్తనలో దాదాపుగా 25 చోట్ల 25 సార్లు ప్రవచించారు. యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వస్తాడు, ఆయన ఎలా వస్తాడో, ఏం చేస్తాడో, ఏం చేయబోతున్నాడో అన్నీ కూడా భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడి కీర్తనలో దేవుడు రాయించారు. కానీ ఈ రాత్రి చాలా చక్కగా, చాలా డీప్ గా ఈ 2వ అధ్యాయంలోకి వెళ్ళాలి. కానీ అంత డీప్ గా వెళ్తే ఈ చర్చి గేటు దాటేసరికల్లా మనం మొత్తం మర్చిపోతాం. కనుక ఈజీగా గుర్తుండేటట్లుగా ఒక క్లుప్తంగా నేను దీన్ని మీకు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక దీని యొక్క శీర్షిక ఏం పెడదామంటే అభిషక్తుని పాలన అని పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరి పాలన? అభిషక్తుని పాలన లేదా దేవుని పాలన. ఈ రెండు ఏదైనా, దేవుని పాలనైనా అభిషక్తుని పాలనైనా. కనుక ఈ 2వ కీర్తనని 3 భాగాలుగా విభజించవచ్చు. 3 భాగాలుగా విభాగింపబడి ఉంది. ఈరోజు ఈ 2వ కీర్తన 3 భాగాలుగా నేను చెప్తాను. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 3 కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ 2వ కీర్తన ఈ కడవరి దినాలలో యేసు క్రీస్తు వారి 2వ రాకడలో ప్రపంచములున్న దేశాలలో ఏమి జరగబోతుందో దేవుడు చక్కగా భక్తుడైనటువంటి దావీదు ద్వారా ఇక్కడ రాయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 2వ కీర్తన కూడా దావీదే రాశాడు. దావీదే రాయడానికి దీనికి రుజువు ఎక్కడుంది అంటే అపోస్తలుల
కార్యముల గ్రంథం అలా నోట్ చేసుకుని ఇంటికి వెళ్తారు, చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనంలో ఈ మొదటి 2-3 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. మా తండ్రి అయిన నీ దాసుడైనటువంటి దావీదు ద్వారా మీరు పలికించారు కదా అంటే, కానీ ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవుడు అనడానికి ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అనేకమైనటువంటి రుజువులు బైబిల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2వ కీర్తనలో క్రీస్తు మనకి కనిపిస్తున్నాడు. ఈ 2వ కీర్తనలో ఈ మెస్సయ్య లేక ఈ క్రీస్తు, ఈ అభిషక్తుడు, ఈ దేవుడు ఏం చేయబోతున్నాడో, ఈ కడవరి దినాలలో, ఆ రాకడ దినాలలో మరి ఏం జరగబోతుందో అన్ని కూడా ఈ కీర్తనలో పొందుపరచబడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక చూద్దాం, చూడండి. 2వ కీర్తన 1వ వచనం చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు. చాలు చాలా ఇక్కడ మొదటి వచ్చిన మళ్ళా చదవమ్మా, మొదటి వచ్చిన మళ్ళా చదువు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అనే పదాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అన్యజనులు ఏం చేస్తారంట? అల్లరిని రేపుతా ఉన్నారు. ఇక్కడ అన్యజనులు అన్న పదము దగ్గర ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అక్కడ చక్కని పదం మనకి కనిపిస్తుంది. ఇక్కడ అన్యజనులు అనే పదం రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో నేషన్స్ అనేటువంటి పదము, అంటే దేశములు అనేటువంటి పదం అక్కడ కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేశాలు నేటి దినాల్లో ఏం రేపుతున్నారంట? అల్లరిని రేపుచామన్నారంట. ఈ లోకములో, ఈ ప్రపంచ దేశములో మనం చూస్తే ఇదివరకంటే రాజకీయాలు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు, ప్రపంచ భవిష్యత్ అంతా మారిపోయింది. పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. రాత్రి కొన్ని మాటలు మీకు తూకీగా నేను మీకు తెలియజేస్తాను. కానీ ఈ దేశాలన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. దేనికని? అల్లరి చేయడానికి. అక్కడ ఇంకేమని రాయబడింది? అల్లరి చేయడము, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇవి దేశాలు ఏం చేస్తాయంటే, ఈ ప్రభుత్వాలు లేకపోతే అధికార నాయకులు, ఆ దేశాలను పరిపాలన చేసేటువంటి ఈ అధ్యక్షులు అల్లరి రేపుతా ఉంటే గుడ్డిగా ఈ ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఆ వ్యర్థమైనటువంటి వాటిని వీళ్ళు అనుసరిస్తా ఉన్నారు, వాటిని పాటిస్తా ఉన్నారు. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంతా అలాగే అయిపోతుంది. కానీ జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడో యేసు క్రీస్తు వారి లోకానికి రాలేప్పటికీ ఈ కీర్తన రాయబడినటువంటి తరుణములో 100,000 సంవత్సరాల క్రితమే భక్తుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటో తెలుసా? ఈ ప్రవచనం మన కళ్ళ ముందే నెరవేర్చబడతా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా నెరవేర్చబడుతున్న ఆధారాలు చూపిస్తా. ఈ రోజు ఈ ప్రవచనం, ఈ 2వ కీర్తన మన ముందు అక్షరాలు నెరవేర్చబడతా ఉంది. కనుక దేశాలు అల్లరి రేపుతున్నాయి, జనాలు కూడా వ్యర్థమైన వాటిని మరి అనుసరిస్తా ఉన్నారు అని చెప్తూ 2వ వచనం ఏమంది? రండి వారి కట్లను విప్పుదాము, రండి వారి పాశములను మనము పారవేద్దామంటున్నారండి అని చెబుతూ 3వ వచనం ఏమంటుంటే చూడ, 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలో ఏకీభవించి ఏం చేస్తారంట?
ఏలికలంటే రాజు. దేవునికి స్తోత్రం. ఏలికలంటే రాజు. కానీ ఈ రాజులు అందరూ కలిసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆలోచన చేయించున్నారు. చదువుమా. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి అంటే యేసుక్రీస్తు ప్రభువారికి విరోధముగా నిలవబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఏం చేస్తున్నారంట? ఆలోచన చేస్తున్నారు. విరోధముగా, నేటి క్రైస్తవ్యానికి విరోధముగా, నేటి సంఘానికి విరోధముగా, యేసుక్రీస్తు ప్రభువారికి విరోధముగా ఎటువంటి చట్టాలు చేయాలి, ఏమి చెయ్యాలి అది ఏలికలందరూ అంటే ఈ దేశాలను పరిపాలన చేసే ఈ అధ్యక్షులు లేక ఈ రాజులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఒక మాట నేను అలా టూకీగా మీకు చెప్పిన ముందుకు వెళ్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం దావీదు యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా మానవ రూపాన్ని దాల్చి ఈ లోకానికి రాలేనప్పుడు పరలోకంలో ఉన్నారు కానీ ఈ లోకానికి ఆయన రాకముందే దావీదు ప్రవచించాడు. ఇదిగో ఆ రెండవ రాకడలో మళ్ళా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి ఈ లోకానికి ఆయన రాబోతున్నటువంటి తరుణంలో ఈ ప్రపంచంలో రాజులందరూ కలిసి ఏమి ఆలోచన చేస్తారో ఈ రెండవ కీర్తనలో మనం కనిపిస్తా ఉంది. అభిషక్తునికి విరోధముగా ఏలికలందరూ ఏకీభవించి ఆలోచన చేస్తున్నారట. ఎలా? ఎప్పటికీ అనేక చట్టాలు చేస్తారు కదా. దేవుడు వాక్యం చదివిస్తే నాకు విరోధముగా ఏ ఆయుధములు వర్ధిల్లదని. నిజంగా ఇలా నేర్చుకున్న సమాజం మనం చాలా మంది అసలు క్రిస్టియానిటీ లేకుండా చేస్తాను అన్నవాళ్ళు ఈ రోజు వాళ్ళే లేరు, భూస్థాపితం అయిపోయారు. ఎవరి తరం కాదండి. దేవుడు స్వార్థను ఆపడం, దేవుడి వాక్యము చెప్పకుండా ఆపడం, దేవుడి బాధ చేయకుండా ఆపడం ఎవరి తరమ కాదండి. అలా చెప్పిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలో మొన్న ఆగస్టు 31వ తేదీన 2వ తేదీన అనుకుంటా 31వ తేదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అలాగే రష్యా అధ్యక్షుడు ఎవరో పుతిన్ కదా, దేవునికి స్తోత్రం. పుతిన్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లేక మన ఇండియా ప్రధాని ప్రైమ్ మినిస్టర్ మరి మోదీ గారు వీళ్ళు ముగ్గురు కలిసారండి. అక్కడ ఎందుకు కలిసారు? దీనికి పెద్ద చరిత్ర ఉంది, చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చైనా మనకి మత శత్రువు. చైనా ఎవరు మనకి శత్రు దేశం. మన భూభాగం అంతటిని కూడా వాళ్ళు ఆక్రమించుకుంటూ వస్తున్నారు, ఆక్రమించేయాలని. ఇటు పాకిస్తాన్, ఇటు చైనా. కానీ మనకి ఎవరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరికీ కూడా పెద్ద ఎవరు? అమెరికా కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ అమెరికా మనకి సపోర్ట్ గా ఉంది, సపోర్ట్ చేస్తుంది భారతీయులు నా సోదరులని. నిజంగా చాలా చక్కగా మన భారతదేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. మరి ఆ ట్రంప్ కూడా మోదీ అన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని, అలాగే ఉంటారు వాళ్ళిద్దరు. కానీ ఆ ట్రంప్ పక్కన నిలబడాల్సినటువంటి మోదీ ఎవరు చెప్పడం చేయలేడు. ఇప్పుడు రష్యా 2 జిన్పింగ్, చైనా అధ్యక్షుడు. రష్యా బలమైన సామ్రాజ్యముగా రానున్న దినాలు ఏర్పడబోతుందని ఈ రాజులందరూ కలిసి బైబిల్ నేను రాకడ దినాలు ఒకసారి చెప్పినట్టున్నా. రానున్న దినాలలో రాకడ దినాలలో ఇక పార్టీ ఆ పార్టీ ఉండదు, అంతా ఒకటే పార్టీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రాజులందరికీ ఒకటే పార్టీ పెడతారు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఏకీభవిస్తున్నారు? ఇప్పుడు
రష్యా కానివ్వండి, ఇప్పుడు చైనా కానివ్వండి, ఇప్పుడు ఇండియాలో ఈ ప్రైమ్ మినిస్టర్ అందరూ 25 దేశాల ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా ఏకమయ్యారు అక్కడ. ఈ 25 దేశాల ప్రైమ్ మినిస్టర్లు ఎందుకు ఏకమయ్యారు అంటే అది ప్రవచనము నెరవేర్చబడాలి. అది ఎక్కడుందంటే ఎహెజ్కేలు గ్రంథం 38-39 వచ్చి మనకు అనిపిస్తుంది. గోగు మాగోగు అని. ఆ గోగు అనే దేశం ఏది అంటే అది రష్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దేశాలన్నీ కలిసి ఎవరిని ఓడించాలి అంటే ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఓడించాలి. ఆ ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలి. ఆ ఇశ్రాయేలు దేశం లేకుండా చేయాలని వీళ్ళు ఆలోచన. ఏలికలందరూ కలిసి యెహోవాకు విరోధముగా, అభిషక్తునికి విరోధముగా వాళ్ళు ఏం చేస్తారంట? ఆలోచనలు చేస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఇక్కడ మొదటి మాట, నేను మొదటి పాయింట్ ఏమని పెట్టాలంటే మానవుని యొక్క తిరుగుబాటు, మనుషుని యొక్క తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం. ఆ జనాభా మొత్తం కలిసి 1 కోటి మంది ఉంటారేమో, అంతే. చాలా చిన్న దేశం. ఆ ఇశ్రాయేల్ దేశానికి సపోర్ట్ గా ఇప్పుడు అమెరికా ఉంది. చాలా సపోర్ట్ చేస్తుంది అమెరికా ఈ ఇశ్రాయేల్ దేశానికి. రానున్న దినాలలో అమెరికా కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఏం చేస్తుంది? విడిచిపెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ చిన్న దేశం మీద ఎన్ని యుద్ధాలు తెలుసంటే సమాధానం లేక ఎప్పుడు యుద్ధాల దేశం మీద. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు మొన్నటిదాకా సిరియా, మొన్నటిదాకా పాలస్తీనా, ఎన్ని యుద్ధాలు మనం చూడట్లేదు. దేవుడు అన్నాడు ఇవన్నీ కూడా జరగవలసిందే. ఇక అర్థమాలంటే ఇంటికి వెళ్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. శిష్యులు అడిగారు, ప్రభా మీరు అక్కడ సూచనలు ఏంటంటే యుద్ధములు, కరువులు, భూకంపాలు. ఇంకొకటి వచ్చిన చదివితే చాలా చక్కని విషయాలు కదా, అబద్ధపు క్రీస్తులు కూడా వస్తారు అని. కనుక యుద్ధముల గురించి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయేమా? జరుగుతున్నాయి. కానీ జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటు, మానవుని యొక్క తిరుగుబాటు తిరగబడతా ఉన్నారు. తిరుగుబాటు తత్వము కలిగి ఏమి చేద్దాం, ఏమి చేసి దాన్ని నాశనం చేద్దాం. మనమందరం బలమైన శక్తిగా మనం ఎదగాలి, బలమైన యోధులుగా మనం ఉండాలి, మంచి పేరు సంపాదించాలి. అలా చేయడానికై వీళ్ళందరూ ఏకీభవించి, వీళ్ళందరూ ఆలోచన చేసి వీళ్ళు అల్లరిని రేపుతా ఉన్నారంటే ఆ సపోర్ట్ ఉంటేనే కదా ఈ రోజున ఎవరి క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? ఎవరి క్రిస్టియన్స్ ని లేకుండా ఈ రోజున సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎదుగో మీకు పర్మిషన్ ఉందా? ఆ మధ్యకాలంలో మీరు చూస్తారు, ఎవరి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక ఆడబడిచి ఒక స్త్రీని ఎవరి ఉన్న పట్ల ఆమెకు బొట్టు పెట్టారు. మంచి ప్రకటిస్తే ఈ రోజున ప్రజలకి నచ్చడం లేదు. ఎవరి అండ చూసి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. ఇదివరకు మా చిన్నతనంలో ఇటువంటి ఏవి కూడా ఉన్నాయా? గొడవలు ఉన్నాయా? ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా స్వేచ్ఛగా స్వీకరించేవాళ్ళు, స్వేచ్ఛగా ఆరాధించేవాళ్ళు. ప్రార్థనే వాళ్ళ పని వాళ్ళదే. క్రిస్టియన్స్ కి దేవుని పిల్లటువంటి మనకి వాళ్ళకి ఏ తగాదాలు, ఏ గొడవలు, ఏ సమస్యలు ఏది కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఇవి లేఖన గ్రంథంలో రాయబడిన కనుక మొట్టమొదటిగా ఈ మొదటి 3 భాగాలు కదా. మొదటి భాగం ఏంటంటే మానవుని తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. ఆ తిరుగుబాటు కొనక ఎన్నో ఆలోచనలు ఎలా చేసి ఆ దేశాన్ని అక్కడ పాడు చేయాలి, నాశనం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు అక్కడ జరుగుతా ఉన్నాయి. చూడండి యెషయా గ్రంథం చదవడమా? యెషయా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. చక్కని మాట ఇక్కడ మనం చూస్తాం. 8వ అధ్యాయం 9వ వచనం. జనులారా రేగుడి, మీరు
నడుము పట్టుకొని ఓడిపోవుదురు. ఏమవుతారు? ఓడిపోతారు. జనులారా, అల్లరి చేస్తున్నవారా, ఏకమవుతున్నవారా, బలమైన శక్తిగా ఎదగాలని ఆలోచన చేస్తున్నవారా, రహస్యముగా అందరు కలిసి ఏలికలందరూ కలిసి యెహోవాకు విరోధముగా, అభిషక్తునికి విరోధముగా ఆలోచన చేస్తున్నటువంటి వారులారా, ఇదిగో మీ నడుములను దృఢపరుచుకోవాలి, బలమైన శక్తిగా ఎదగాలని ఆలోచన చేస్తున్నవారా, నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరందరూ ఓడిపోతారు. హల్లెలూయా. ఎలా వెళ్తారా? ఇజ్రాయెల్ దేశానికి ఎవరు కూడా, అది చిన్న దేశము, అది ఏం చేయగలుగుతుంది? ఇదిగో మనం అందరము కూడా శక్తిగా ఎదిగితే మన దేశం నాశనం చేయొచ్చని ఎన్నో కుట్రలు చేస్తున్నారు. విషయం ఏంటి తెలుసా? ఆ దేశము పక్షాన ఎవరున్నారు తెలుసా? జీవము కలిగిన దేవుడు. జాగ్రత్తగా గమనించండి. భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు లోకంలోకి రాబోతున్నాయి. అందుకని ఎన్నడూ లేని విధముగా ఈ కడవరి దినాలలో దేవుని మీద తిరుగుబాటు ఎక్కువైపోయింది. అవును కదా? లెగిసినోడు అనడమే, లెగలేనోడు కూడా అనడమే, తెలిసినోడు అనడమే, తెలియనోడు కూడా అనడమే. అలాంటి దినాలలో మనం జీవిస్తా ఉన్నాం. ఇంతవరకు దేవుని పిల్లలు ఏదైనా అనడానికి భయపడేవారు, దైవజనులు ఏమన్నా అనడానికి భయపడేవారు, దేవుని పేరెత్తడానికి భయపడేవారు. ఈ రోజున పబ్లిక్గా దేవుడు ఎంత దూషణకరంగా మాట్లాడుతున్నారు, వాక్యములు ఎంత వక్రీకరించి మాట్లాడుతున్నారు. మానవుని తిరుగుబాటు దేవుడి మీద జాగ్రత్త. మనం ఈ లోకంలో మనుషులు ఎంత తిరుగుబాటు చేసినా దేవుని మీద విజయం సాధించలేరు. దేవుని పిల్లలదే విజయం. ఆయన విజయం చేకూర్చేటువంటి దేవుడు కనుక దేవుని బిడ్డల మొదటి మాట దేవుని మీద మానవుని తిరుగుబాటు. కనుక రెండో మాట చూద్దాం. చూడండి, రెండో మాట, 4వ మాట చదువు. 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. రెండవదిగా, 3 భాగాలు. మొదటిగా దేవుని మీద మానవుని తిరుగుబాటు, రెండవదిగా దేవుని ప్రత్యుత్తరం. దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడే దినం ఒక రోజు రాబోతుంది. ఇప్పుడు ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎన్ని విధాలుగా దూషించినా, ఎన్ని విధాలుగా మేము అసభ్యకరమైన మాటలు దేవుని ప్రజల గురించి కానీ దైవస్తుని గురించి కానీ మాట్లాడుతున్నా మాకేమి కావట్లేదు అని విర్రవీగుతున్నటువంటి వారికి రానున్నటువంటి దినాల్లో ఇదిగో దేవుడు ఒక రోజున మాట్లాడబోతున్నాడు. ఇదిగో దేవుడు ఒక రోజున పరిష్కారం చేయబోతున్నాడు. దేవుడు ఒక రోజున ముక్కలతో కొరటాలను కురిపించబోతున్నాడు. ఏమన్నా అక్కడ ఆలోచించదమ్మా. ఆకాశమందున్న ఆసీనుడు వాడు నవ్వుతున్నాడు. ప్రభు వారిని చూచి ఏం చేస్తున్నాడంట? వీళ్ళందరూ కూర్చొని ఇది చేద్దాం, అది చేద్దాం, అసలు ఇలా ఎదుగుదాం, అలా ఎదుగుదాం అంటుంటే నవ్వుతున్నాడంట. ఎందుకు తెలుసా? వాళ్ళ అసమర్థతను చూసి ధ్యానం చేయడానికి దేవుడు నిజాన్ని గమనించాలి. వాళ్ళ అసమర్థత. సూర్యుని మనం ఎదుర్కోగలుగుతాం, ఆపగలుగుతామా? సూర్యుని వెలగకుండా, సూర్యుడు ఉదయించకుండా ఆపగలుగుతామా? ఎప్పటి వల్ల దేవుని ఆపగలుగుతాం. ఎవరిని టచ్ చేయాలనుకుంటున్నారు? దేవుని పిల్లల్ని టచ్ చేయాలనుకుంటున్నారు. దేవుడు అనుకుంటాడా? దేవుడు నవ్వుతున్నాడంట. వీళ్ళందరూ కలిసి రహస్యంగా రకరకాలుగా మీరు మాట్లాడుతుంటే ఎంత అసమర్థత కలిగిన వాళ్ళ మీరని ఆయన ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడు. 25 వచ్చినదమ్మా. 5. ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును
దేవుడు ఉగ్రుడై ఆయన మాట్లాడబోతున్నాడు. ఆ సమయంలో ఇంకా ప్రేమ చూపించడం ఏది కూడా ఉండదు. ఇప్పుడు చూపిస్తున్నాడు. ఎంత కాలం చేసినా దేవుడు ఒక్క చూపు అట్లా చూస్తే ఏముండదు అక్కడ, మొత్తం ఫినిష్ అయిపోతుంది, మొత్తం ఏముండదు ఇక్కడ. కానీ ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, జాలిని దయ చూపిస్తున్నాడు. ఇక ఆ రాకడ దినాల్లో ఇక దయ, జాలి, కృప, కనికరం ఈ పదాలు ఏమి కూడా అక్కడ కనిపించవు. ఎలా ఎలా పలుకుతున్నాడంట? ప్రచండమైనటువంటి కోపం, ఫుల్ కోపం వచ్చింది అనుకున్నాడు. ఆపగలుగుతామా? ఆ చేతులు ఏమున్నా మనిషిని మనం ఆపలేం కదా. ఆ ప్రచండమైన కోపం ఎవరికి వస్తుంది? ఇప్పుడు జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన పలుకుతున్నాడట. కోపము పైన పలుకుతున్నాడట. దేవుడు జవాబిస్తాడు. ఎంత అన్యాయం అయిపోతుంటే, ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే దేవుడితో మాట్లాడలేదు. అంత ప్రాసం నెరవేర్చబడాలి. అందుకని రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆయన పలికిన ప్రతి మాట ఒక పొల్లైనను ఒక ఒత్తైనను తప్పిపోదు. అక్షరాల ఏదైతే దేవుడు తన భక్తుల ద్వారా ప్రవచించి పరచేతున్న పరిశుద్ధ గ్రంథములో రాయించాడు అవన్నీ కూడా అక్షరాల నెరవేర్చబడాలి, నెరవేర్చబడాలి, నెరవేర్చబడుతున్నాయి కూడా. అవి ఈ తరములోనే నెరవేర్చబడుతున్నాయి. ఈ రోజు కళ్ళకు కట్టినట్లుగా మనకు కనిపిస్తా ఉన్నాయి, కనిపిస్తా ఉన్నాయి. కనుక దేవుని యొక్క ప్రత్యుత్తరము అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇక మూడో మాటకు వస్తున్నాం, చూడండి. 7వ వస్తున్నదమ్మా. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. 6వ వస్తున్నదమ్మా. 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమి గంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మూడవదిగా క్రీస్తు విజయము. దేవుడు ఏం ఇస్తాడు తెలుసా? విజయిస్తాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, ప్రపంచంలో ఎంతమంది ప్రధానులు అయితే ఉన్నారో, వీళ్ళందరూ ఏకమై వచ్చిన ఇజ్రాయేలు దేశాన్ని ఇంచు కూడా కదపలేరు. ఎందుకు తెలుసా? ఎవరున్నారు? దేవుడు ఆసీనుడై ఆయన నిలబడతాడు. ఇంకా భయం ఉండదా? ఇప్పుడు అర్ధరాత్రి మనం పక్కనమండి, మనం ఏం కొట్టలేము. ఇప్పుడు నన్ను కొట్టడానికి ఒక 20 మంది వచ్చేసాం అనుకోండి, నేను చేయగలుగుతాను 20 మందిని? ఏం చేయాలి? అదే 20 మంది వస్తున్నటువంటి సమయంలో నా వెనక వాళ్ళ అజాను బాబుడు ఆయన నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు వస్తారా? ఆయన చూసే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని, ఎన్ని దేశాలు ఆ దేశం మీద ఎంత కుట్ర పడిన ఇప్పటి వరకు కూడా దేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటూ. మనం ఇశ్రాయేలు కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వాళ్ళు ఏమవుతారంట? యెరూషలేము కొరకు అనునిత్యము మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏనాడు చేస్తున్నారు? చేయాలి. ప్రభువా ఆ దేశాన్ని కాపాడి ఆ ప్రజల్ని రక్షించండి. ఇది రాకడ దినాల్లో ఉన్నాం, ఇది రాబోతున్నారు. ఇక
దీపావళి నాడు ఎటువంటి బాంబులు మోత వింటామో ఈ యుద్ధాలు సౌండ్లు కూడా మనం వినపోతా ఉన్నాం, వింటాం కూడా. దేవుడి పిల్లలుగా మనం కలవరపడాల్సిన అవసరం ఏమి కూడా లేదా. మన పక్షాన ఎవరున్నారు? దేవుడు. ఇది ప్రభుత్వం కీర్తన అండి. ఇది చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్తే మీరు అది పుచ్చుకోలేరు. చాలా డీప్ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి, కానీ ఈజీగా నేను అర్థం అవడానికి 3 ముక్కలు చెప్పానంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు అక్కడ పోతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. చూడమ్మ అక్కడ ఏమన్నా పడుతూ నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. ఇక్కడ ఈ 8వ వచనంలో మెస్సయ్య సార్వత్రిక ఆధిపత్యం మనకు కనిపిస్తుంది. అరే బాబు, మీరందరూ ఏకీపించి ఏదో చేద్దామని అనుకుంటే మీ వల్ల కాదురా, నన్ను అడగండి. దేవుడు ఏమన్నాడు? నన్ను అడుగుము, జనములను స్వాస్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగా నేనిస్తాను రా బాబు. మీరేదో కూడుకొని మీరేదో రహస్యంగా అక్కడ కూర్చొని మీరు తింటా తాగుదా ఇది చేద్దాం అది చేద్దాం అని మీ మాటల వరకు ఒకవేళ రంగములో దిగితే అక్కడ నేనుంటాను. ఏమంటాడంటాడు ఆయన? విజయం ఇస్తానంటాడు. ఇంకేమంటాడు? 9వ వచనంలో ఇనుపదండముతో ఇనుపదండముతో, ఇనుపదండము అంటే అది కాపరి. కాపరి వాళ్ళు ఏం చేస్తాడంట? నలగ కొడతాడంట. కుండను పగలగొట్టినట్టు ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా ఎలా ఉండండి రాజులారా? ఏం కావాలి మీకు? వివేకం కావాలి. అందుకే ఉన్నాడు భూపతులారా బోధనందండి. ఇంకా భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, ఆయనను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఇక్కడ 11వ మాట ఏమన్నారు తెలుసా? 10వ వచనంలో ఆయన నమ్మండి. అధిపతులారా, భూరాజులారా, ఎవరు నమ్మాలి? ప్రజలు అంతే. ఆయన నమ్మండి. మీ అధికారాల మీద నమ్ముకొని, మీ మీద మీరు నమ్ముకొని, మీ పదవులు, మీ డబ్బుల మీద, మీ అహంకారం మీద, మీ అరాచక రాజకీయాల మీద, మీ జ్ఞానం మీద మీరు నమ్ముకొని ఉన్నారా? అవి మమ్మల్ని కాపాడలేవు. నమ్మాల్సింది ఎవరు తెలుసా? అదే మనకు నేర్పించేది ఆయన నమ్మండి. 11వ వచనం ఏమవుంది? 11వ వచనం భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఎవరు సేవించాలంట? సేవించండి. గడగడ వణుకుతూ సంతోషించుడి. సంతోషించండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొని ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించి ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 1 నమ్మాలి, 2 సేవించాలి, 3వదిగా ఆయన ఏం చేయాలంట? 3వదిగా ఆశ్రయించాలంట. దేవునికి స్తోత్రం. 1 నమ్మాలి, 10వ వచనంలో నమ్మాలి, 11వ వచనంలో ఆయన సేవించాలి, 12వ వచనంలో ఆయన మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. దావీదు అంటాడు, నీవే నా ఆశ్రయం, నీవే నా కొండ, నీవే నా కోట, నా ఉన్నత స్థానం నీవే. దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి నేను ముగిస్తున్నా. ఎక్కువ చెప్పినా మీరు గురుపాట్లు అంటారు, ఇక్కడ విడిచిపెట్టిపోతారు. దేవుడికి స్తోత్రం. చాలా అమూల్యమైనటువంటి విషయాలండి ఇది. 2వ కీర్తన మనం నేర్చుకోదగినటువంటి విషయం. దేవుని పాలన, అభిషక్తుని పాలన 2వ రాకడలో రాబోతుంది. కానీ జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలారా, కానీ యేసు క్రీస్తు వారు ఆ దేశీ రాజులందరినీ, అధిపతులందరినీ కూడా చేయిస్తాడు. అద్భుతమైనటువంటి విజయాన్ని ఆ దేశానికి దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ రాత్రి కాల సమయంలో దేవుని పిల్లలుగా ఇక్కడ 3 మాటలు చెప్పాను. 1, దేవుని మీద మానవుని తిరుగుబాటు. అధిపతులే కాదు, అధికారులే కాదు, రాజ్యాలే కాదు, దేశాలే కాదు, దేవుని మనుషులైనటువంటి
ఎవరైనా దేవుని మీద మనం తిరుగుబాటు చేయకూడదు. మానవుని మీద తిరుగుబాటు చేస్తే మనకి బ్రతుకుతామేమో, కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తే మనము. రెండవదిగా దేవుని ప్రత్యుత్తరం. ఆయన మాట్లాడతారు. ఎన్ని చేసినా ఏది చేసినా ఆయన మాట్లాడతాడు. విమర్శకోవద్దు. 50 కీర్తన అంటాడు, ఏమి చేసినా మాట్లాడదు. నీలాంటి మనుషులు అనుకుంటున్నావా? ఇలాంటి స్వభావం కలిగిన అనుకుంటా? వీటన్నిటిని వరుసగా ఉంచి నేను నిన్ను గద్దించదను అంటాడు. తప్పించువాడెవడు? తీర్చివేస్తాను అన్నాడు. తప్పించువాడెవడు కూడా అంటాడు. ఒక మాట చదవాలంటే చూడండి, అక్కడ కీర్తనలో చక్కని మాట ఉంది. ఆ మాట చదువుతూ మనం ముగించుకున్నాం. చూడండి, కీర్తన 2వ కీర్తన 11వ, క్షమించండి 11 వచ్చాను అనుకుంటా. 105వ కీర్తన 5 వచ్చాను. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారిలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను. 110వ కీర్తన 5 వచ్చాను. 110. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టెను. ఏం చేస్తాడంట? రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండెను. ఎలా ఉంటుందంట? శవాల గుట్టలు. నేను చాలాసార్లు చెప్పినట్టున్నా, దేశం ఏమైపోతుందంటే శవాలతో నిండిపోతాయి. వాళ్ళందరూ రాజులందరూ ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ ఉగ్రుడై ఆ ఉగ్రత దినాన ఆ ఉగ్రతను తప్పించబడాలి. ఏంటి సమయం ఉండగానే మనం ప్రభుని ఏం చేయాలి? నమ్ముకోవాలి. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇంక 21:4 ఉంది అదే కీర్తనలో, వాళ్ళందరూ కలిసి కీడు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఏం చేయాలని? కీడు చేయాలని. కనుక ఆయన విజయము ఇవ్వబోతున్నాడు. అభిషక్తుని విజయం, క్రీస్తు విజయం. విజయం ఇచ్చే దేవుడు. ఆయన ఏం మాట్లాడు, మనమేం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడే సమయం ఉంది, మాట్లాడతాడు. కార్యం చేసే సమయం ఉంది, కార్యం చేస్తాడు. విజయం ఇచ్చే సమయం ఉంది, విజయం ఇస్తాడు. అద్భుతం చేసే సమయం ఉంది, అద్భుతం చేస్తాడు. అది చేసేంత వరకు నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రాకడ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉందాం, మెలకు కలిగి ఉందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. ఇదంతా కూడా ప్రార్థన చేసేవారు ఉందాం. మన ప్రాంతాన్ని, మన ప్రజలను రక్షించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవచించిన ప్రతి ప్రవచనము అక్షరాల నెరవేర్చబడుతుంది. మన కీర్తన అని చదివే సార్లు వెళ్ళిపోతుంది. ఎంత చదువుతుందో చూడండి. అందుకే కీర్తనలో మొత్తం మొదలు పెట్టారు. 150 కీర్తనలు మొత్తం వివరించాలి. వెళ్ళిన వాక్యాలు హృదయాల్లో భద్రపరచుకోండి. రాస్తుందని మరలా చదవండి, మళ్ళా ధ్యానం చేయండి. మీకు అనేకమైనటువంటి విషయాలు బోధపడతాయి. అట్టి కృపాటి ధన్యత దేవుడు మనకు కలిసి వర్ధిల్లింపచేసి, మనం దేవుడు ముందు మనం వర్ధిల్లింపచేసి చక్కగా రాకండి మనం సిద్ధపరిచి మెలకుపరిచి ప్రభు ముందుకు నడిపించుగాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక.